అంతఃపురంలో జరిగే సంగతులు జలాల్కి తెలియకుండా ఉండటం ఎంత మాత్రం నమ్మశక్యం కాదు. అదేగా, జలాల్కి అన్ని సంగతులు తెలుసు. జోదా బేగంకి జలాల్కి మధ్య విషయంలో గొడవ కూడా జరిగింది. అయినా కూడా జలాల్ ఈ ఉత్సవంలో అందరి ముందు తాను తండ్రి కాబోతున్నానని ఎందుకు వ్యక్తం చేయబోతున్నాడో అర్థం కావటం లేదు. అర్థం కావడానికి ఏముందా మిజాన్? తమరి ప్రియమైన జలాల్ జోదా బేగం ప్రేమలో పడి గుడ్డివాడైపోయాడు. అతని కళ్ల ముందు పొరలు కమ్మేశాయి అమ్మిజాన్. అందుకే జోదా బేగం చేసిన తప్పుడు పనులను అతను పట్టించుకోవడం లేదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు ఆదాం. ఏదో ఒక రోజు ఆ పొరలు తొలగిపోతాయి. అప్పుడుంటుంది చూడు. అది చూసి నువ్వు నేను కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయి మహానంద పడిపోతూ ఉంటాం. ప్రస్తుతానికి ఓ పని చేద్దామా? అక్కడ అర్థం లేని ఉత్సవం జరుగుతోందిగా, అది చూడడానికి వెళ్దాం. వెళదాం. పద వెళ్దాం. ఆవిడ అలాగే చేస్తుందని నువ్వు గట్టిగా నమ్ముతున్నావా? నాకంటే బాగా రోకయ్య బేగం గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు రేషం ఖాన్? ఎప్పుడైనా ఒక ముఖ్యమైన ఉత్సవం జరిగితే అందులో ఆవిడ్ని పట్టించుకోకపోతే వెంటనే ఆవిడ మంచం పట్టేస్తుంది. జలుబు లేదంటే జ్వరం వచ్చేస్తుంది. అలాంటి నాటకాలు ఆడితే ఎవరికైనా ఎలా తెలియకుండా ఉంటుంది? నీకు రోకయ్య బేగం ఎంత బాగా నటించగలదో తెలీదా రేషం ఖాన్? ఆవిడ ఒళ్ళంతా కూడా వేడెక్కిపోతుంది. దాంతో పెద్ద పెద్ద వైద్యులు కూడా ఆవిడ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పనైనా చెప్పలేరు. హోషియార్! చూడు ఇప్పుడు అసలు తమాషా. ఆజ్ఞాపించండి హుజూర్. ఉత్సవానికి వెళ్ళటానికి నా దుస్తులు సిద్ధమేనా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. చూపించు నాకు. చిత్తం హుజూర్. చూడండి హుజూర్. ఇదే నేను వేసుకునేది? నీకేమైనా మతి భ్రమించిందా? అదేం లేదమ్మగారు, మీరు ఉత్సవానికి వెళ్ళరని నాకు తెలుసుగా. మీ నుదురు పట్టుకుని ఒకసారి వేడి చూడొచ్చా? నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు హోషియార్. ముందు వెళ్లి మంచి దుస్తులు నా కోసం తీసిపెట్టు. వాటిలో ఏది వేసుకోవాలో నిర్ణయించుకుంటాను. ఇవాళ నేను కావాలనుకున్న నా ఆరోగ్యం చెడిపోదు. ఎందుకంటే నేను జలాల్ విశిష్టమైన బేగంని. ఇక ఈ ఉత్సవం జరిగేదే మా జలాల్ కోసం. దానికి నేను పాటించవలసిన ఆనవాయితీ నేను తప్పకుండా పాటిస్తాను. జలాల్ ఉత్సవం అంటే నేను బ్రహ్మాండంగా అలంకరించుకొని వెళ్తాను. ఒకవేళ మేం గనక జోధా బేగం మాకంటే ముందు ఆమీర్లు వేరొకరితో సంబంధం పెట్టుకుందని తెలుసుకోదలిస్తే అందులో తప్పే ఉంది. పైగా తనకు అలాంటి సంబంధం ఉందో లేదో నిరూపించే సాక్ష్యాధారాలు మా దగ్గర లేనేలేవు. మేమిక్కడికి మీకు సంజాయిషి చెప్పుకోవడానికో ఏదైనా వివరించడానికో రాలేదు జోధా బేగం. మేము ఏం చెప్పడానికి వచ్చామంటే ఒక సహిషా త్రాసులు తోచగలిగింది కేవలం న్యాయాన్నొక్కదాన్ని, ఎవరో ఇచ్చిన కానుకొని కాదు. ఏమైంది జోదా? మళ్ళీ నువ్వేదో కలవరపడుతున్నట్టున్నావు. వాంతి వచ్చేటట్టుందా? లేదు మోతి, కానీ మనసులో ఏదో కలవరంగా ఉంది. నాకు ఈ ఉత్సవంలో సంబరంలో పాల్గొనడానికి కూడా ఆసక్తిగా లేదు. జరిగిందంతా మర్చిపో జోదా. నువ్వు కేవలం ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మొఘలై సామ్రాజ్యానికి కాబోయే వారసునివ్వనున్నావు. జోదా బేగం తమని కలుసుకోవడానికి షెహన్షా గారు వేంచేశారు. పద. మళ్ళీ పుండు మీద కారం చల్లడానికి వచ్చినట్టున్నారు. నా మీద నింద మోపింది కాక నన్ను ఎగతాళి చేయడానికి వచ్చినట్టున్నారు. మీరు పవిత్రురాలని తెలిసి మాకు ఆనందంగా ఉంది జోధా. కానీ ఆ శుభవార్త మీకు మేం వెంటనే ఇప్పుడే చెప్పలేము. మేం మీకు నిజం చెప్పాలి అంటే అసలు నేరస్తుడెవరో మేం తెలుసుకొని తీరాలి. పదండి జోధా బేగం, మేం మిమ్మల్ని ఉత్సవానికి తీసుకెళ్ళడానికి వచ్చాం. మీరు ఆ ఉంగరాన్ని ధరించి గౌరవాన్ని కాపాడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉంగరాన్ని నేను తమరి ఆనందం కోసం ధరించలేదు. అత్తయ్య గారి కోసం. ఆవిడ తప్పగా అనుకోకూడదని దీన్ని పెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ ఉంగరం పెట్టుకోవాల్సి వచ్చినందుకు నేను లోపల ఎంతో బాధపడుతున్నాను. నాకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా ఈ ఉత్సవానికి రావాల్సి వస్తుంది. నాకు ఏమాత్రం గత్యంతరం లేకుండా పోయింది. మేం కూడా గత్యంతరం లేక ఇదంతా చేస్తున్నాం జోధా బేగం. మాకు వేరే దారి లేదు. ఎంతైనా మీరు మాకు బేగం కదా. మీ అలంకరణ పూర్తయినట్లయితే ఇక మనం వెళ్దామా? రండి.
స్పష్టంగా చెప్పదలిచాను. ఈ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నేను దీన్ని మీకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోదలిచాను. తమరు అసలు తల్లి కావటం లేదని మేము మీకు ఎలా చెప్పగలం జోధా బేగం? మీరెందుకు ఆ విధంగా చూస్తున్నారు మమ్మల్ని? ఏ పాపం ఎరగని ఈ శిశువుకి నేను ఎలాంటి హాని చేయదలుచుకోలేదు. కానీ నేను గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ బిడ్డ పుట్టిన అనంతరం నేను ఆగ్రా వదిలి వెళ్ళిపోతాను. అందుకు మీరు అనుమతి ఇవ్వకపోయినా వెళ్ళిపోతాను. సలీం, మాకు గనక అబ్బాయి పుడితే అతనికి సలీం అని పేరు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. షేక్ సలీం చిస్తీ గారికి కృతజ్ఞతలుగా. ఒకవేళ అమ్మాయి పుడితే గనక తన పేరు ఖానం సుల్తానా అని పెడతాం. ఆదాబ్ అత్తయ్య గారు. సుభానల్లా రుకయ్యా బేగం, ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. శుక్రియా అత్తయ్య గారు. మీతో ఎలా చెప్పడం అత్తయ్య గారు? నా మనసులోది ముఖంలోకి కనిపించకుండా ఉండడం కోసం ముఖానికి ఎంతో అలంకరణ చేసుకోవాల్సి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది కదా మీకు? ఎందుకుండదు? తండ్రి కావాలన్న తమరి కోరిక తీరబోతుంది కదా. కానీ దానికి మూల్యం నేను చెల్లించుకోవాల్సి వస్తుంది, బాధని కప్పిపుచ్చుకుంటూ. ఈసారి కూడా మా కోరిక తీరబోదని మీకు ఎలా చెప్పమంటారు జోధా బేగం? మేము తమరికి చెప్పిన పిల్లల పేర్లు రుకయ్యా బేగం గర్భవతిగా ఉన్నప్పుడు అనుకున్నామని మీకు ఎలా చెప్పగలం? ఈ పేర్లు మళ్ళీ అలాగే ఉండిపోతాయి. కానీ ఈ లోకం ముందు మేము తండ్రి కాబోతున్నామనే ఆనందాన్ని చూపించక తప్పదు. అందుకే ఈ ఉత్సవం. ఇదిగో ఆదాబ్. ఎవరు నువ్వు? మా అమ్మీజాన్ ఈ భవనంలో దాసీగా పనిచేస్తుంది. ఏం కావాలో చెప్పండి. మాకు మంచి షర్బత్ తీసుకుని రా. చెప్తాం హుజూర్. శుక్రియా. ఆ ఖుదా దయ వల్ల షహన్షా గారు తండ్రి కాబోతున్నారు. సంతోషం. నీ ఉద్దేశంలో పుట్టబోయే బిడ్డ జోదాలా ఉంటుందా లేదా షహన్షా గారిలా ఉంటుందా? నా ఉద్దేశంలో షహన్షా గారిలాగే ఉంటుంది. ఆ బిడ్డ ఎవరిలా ఉంటుందనేది పుట్టిన తర్వాతే తెలుస్తుంది. జోదా బేగం లాగా ఉండొచ్చు, లేక తన అసలు తండ్రిలాగా ఉండొచ్చు. ఆ వ్యక్తి ఎవరో ఇంతవరకు షెహన్షాకి తెలీదు, నాకు తెలీదు. అలా వ్యవహరించినందుకు ఒకవేళ తమరికి నేరభావం గాని పలుకుతుందా షహిన్షా? అలాంటిదేమీ లేదు. మాకు ముఖ్యమైనది మేము తండ్రి కాబోతున్నామన్నదే. మా గురించి మీరు ఏమనుకున్నా మాకేం నష్టం లేదు. మీరసలు మనిషి కాదు కదా. ఒక పశువును పెళ్లి చేసుకున్నా ఇన్ని రోజులు గడిచాయంటే దానికి కూడా ఏదో కాస్త ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ మీకు అలాంటివేమీ లేవే. తమరు కేవలం ఒక నిరంకుశమైన చక్రవర్తి. మీకు కావాల్సిందల్లా మీ సింహాసనానికి ఒక వారసుడు. అందుకోసం మాట తప్పడానికైనా సిద్ధం, బలాత్కారం చేయడానికైనా సిద్ధం. నీకు ఎవరితోనైనా ఇష్టం లేకపోయినా. జరిగిందంతా మీకు ఇష్టం లేకుండా జరగలేదు జోధా. మీరు ఇష్టపడ్డాకే అలా జరిగింది. తమరికి కూడా అందులో భాగం ఉంది. తప్పుగా అనుకోకండి. అంతటి చలి రాత్రిలో మేము మీకు చేరువుగా రావటం, మిమ్మల్ని తాకటం అవన్నీ కూడా మీకు బాగా నచ్చాయి. చూడండి, తమరికి మా మీద ఎంత ద్వేషం ఉన్నా ఆ రాత్రి మీరే మమ్మల్ని స్వయంగా తమరి చెంతకు రమ్మని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. బాగుంది జోధా బేగం. మీకేమో వివరాలు కావాలి. మేము ఆ వివరాలు చెప్తే మాత్రం మీరు ఎంత మాత్రం ఒప్పుకోరు. ఇది నిజం. మీరే మమ్మల్ని కౌగిలించుకున్నారు. మా మీద ఎనలేని ప్రేమ ఒలకబోశారు. ఇది అబద్ధం, 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 అబద్ధం. నాకు మీరు ఏం చెప్పినా నమ్మకం కలగదు.
హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ యోధా బేగంతో ఏం చేస్తున్నారు? ఖుదా మీ జంటను సంరక్షించుగాక. జగద్రక్షకుడు దయ కరుణలు సదా మీ ఇరువురికి ఉండుగాక. ఆమీన్. ఆమీన్. అభినందనలు షెహన్షా. ఒకప్పుడు నేను మీ ఇద్దరూ ఒకటవుతారని అనుకోలేదు. అయితే దాగి ఉన్న మీ ఇద్దరి ప్రేమ నేడు అందరి ముందు వెల్లడైపోతుంది. బేగం సాహిబా, తమరికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. చెప్పలేను. ఇవి బాధ వల్ల వచ్చిన కన్నీళ్ళ లేక సంతోషం వల్లనా? నేను తల్లిని కాలేకపోయాను. ఆ బాధ బతికున్నంతకాలం నాకు కలుగుతూనే ఉంటుంది. అయితే ఒక సంతోషం కూడా ఉంది. ఇది జోదా బేగం వల్లనే కావచ్చు. షెహన్షా గారికి అదృష్టం కలిగింది కదా. ఇది ఆనవాయితీ జోదా బేగం. ఈ పాలను మీరు సేవించవలసి ఉంది. ఆగండి రుకయ్య బేగం, తమరు దాన్ని రుచి చూడవలసిన అవసరం లేదు. నాకు పుట్టబోయే బిడ్డని మీ బిడ్డగా భావిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. తీసుకోండి. ఒకటి అర్థం కావడం లేదు జోదా బేగం. మీ గురించి నేను విన్నది నిజం అనుకోవాలా, లేక ఇప్పుడు నా కళ్ళ ముందున్నది నిజం అనుకోవాలా? షహిన్షా, ఇప్పుడు మీరు జోదా బేగంతో పాటుగా వచ్చి ఈ పవిత్ర చాదర్ కింద నిలబడాలి. రుకయ్యా బేగం, తమరు ఈ చాదర్ని ఒక చివర పట్టుకుని ఉండాలి. నేనెంతగానో ఆశపడ్డాను. తమరి తొలి సంతానాన్ని నేనే తమరికి కానుకగా ఇవ్వాలని. కానీ ఇది జరగకుండా పోయింది.
కానీ తమరి తొలి సంతానానికి తొలి ప్రార్థన ఖచ్చితంగా నాదే అవుతుంది షెహన్షా. అభినందనలు. వద్దు జలాల్, తమరు వెళ్ళిపోండి. ప్రస్తుతం ఇక్కడి కంటే మీరు అక్కడ ఉండటమే ఎక్కువ అవసరం. అదే ఉత్సవంలో వెళ్ళండి. ఒక షెహన్షా అయినందువల్లే కాదు, ప్రస్తుతం తమరు చేస్తున్న ఈ పని చాలా తక్కువ మందే చేయగలరు షెహన్షా. ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నిజం తెలిసిన తరువాత కూడా తమరు తమ కర్తవ్యంగా ఇప్పుడు చేపట్టిన ఈ పని వల్ల మీరు ఒక విలక్షణ స్థానానికి చేరుకున్నారు. జోధాకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరో మేం బయట పెట్టాలి. ఎవరై ఉంటారా వ్యక్తి? తను ఈ భవనానికి చెందిన వ్యక్తి అయితే ఈ ఉత్సవానికి కూడా తను వచ్చి ఉండాలి. ఆ దాసిని వెంటనే మా మద్దకు తీసుకురా. తమరికి ఏది నచ్చినా సరే అది తమరి సొంతమైపోవాలి. అదేగా మీ నైజం. తను ఒక దాసి, మీరు షహించా అయినా తనని మీ ఇష్టం వచ్చినట్టు చేయదలిచారా? జోధా బేగం మాకు ఇతర పనులు చేసి పెట్టడానికి తను చాలా అవసరం. ఒకప్పుడు నేను మీకు అవసరమైన విధంగానే తను కాదనా? మేము ఈ విషయంలో తమరికి ఎలాంటి వివరణ ఇవ్వదలుచుకోలేదు. నువ్వెళ్ళు. నీ చేతికి ఆ కడియం చూడగలిగాను తప్ప దానికున్న ఆ దారం కనిపించలేదు. తప్పు మన్నించండి హుజూర్, కానీ నా చేతులకు ఎలాంటి దారమూ లేదు. మీరే చూడండి. అబద్ధాలు చెప్పావంటే నీ తల నరికించి పాడేస్తాం. మర్యాదగా ఆ దారం ఎక్కడుందో చెప్పు. హుజూర్, నేను కేవలం దాసిదాన్ని. ఇంతటి విలువైన కడియాలు నాకెలా వస్తాయి? ఇవి కూడా నావి కావు. మరి ఎవరివి? హుజూర్, ఇవి బక్షీబాను బేగం గారివి. నేనివాళ సాయంత్రం ఆవిడికి అలంకరణ చేశాను. నా పనికి ఎంతో సంతోషించి ఆవిడే స్వయంగా నాకీ కడియాలు బహుమానంగా ఇచ్చారు హుజూర్. ఆ కడియం మాకిచ్చి. బక్షీబానుని మేము వెంటనే కలవదలిచామని వర్తమానం పంపండి. చిత్తం షెహన్షా. యా ఖుదా, సైనికులు బక్షీబానుని జలాల్ గదికి ఎందుకు తీసుకెళ్తున్నట్టు? భాయిజాన్, తమరు నన్ను రమ్మన్నారట.